అనకాపల్లి చోడవరం సబ్ జైల్ నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినిమా స్టైల్లో పరారయ్యారు. జైలు వార్డెన్ వీర్రాజుపై సుత్తితో దాడి చేసిన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము. అతడి జేబులో నుంచి తాళాలు తీసుకుని గేట్ నుంచి తప్పించుకున్నారు. పరారైన ఇద్దరు ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చేయడానికి కిచెన్లోకి ఒక ముద్దాయిని తీసానండి. ఆ ముద్దాయి నాకైనా వంటకాలు పూర్తయ్యాక ఆ సపోర్టింగ్ గా తీసిన ముద్దాయి ఈడు కలిపి ముద్దాయి నాకైనా తోసేసి నా దశలో ఉన్న హ్యామర్ అంటాం కదా, హ్యామర్ తీసుకుని నాపైన అటాక్ చేసి నేను దించుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసేసిన దాని మీద నేను కొద్దిగా మైండ్గా ఉన్నాను. తాళాలు నా చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్. ఒకడు నక్క రవికుమార్, ఇంకొకడేమో బెజవాడ రాము. డ్యూటీలో నలుగురు గార్డు, సూపర్ రెడ్డి గారు, నేను ఒక వార్డర్ గారు ఉన్నాను. వార్డర్ గారిని బయటకు పంపించాను, బీచ్కి తీసుకురాను. అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపర్ రెడ్డి గారు ఉన్నారు కదా అని సూపర్ రెడ్డి గారి రూమ్కి నేను లాక్కుపోయినాను. లాక్కుపోతే అప్పుడు వదిలేడు. మెయిన్ గేట్ లో జరిగిందండి. ఫ్యాన్ ఊడి పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది, కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టే లేదు. ఫస్ట్ గట్టిగా అటాక్ చేశాడు. అంటే అనుకోని చోట తగలలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చనిపోయింది.